తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి తృతీయంలోనే ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, బుధాదిత్య రాజయోగం, కలత్రకారకుడు శుక్రుడు. రాశాధిపతి అక్కడే ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నాతమ్ముళ్లతో, అక్క చెల్లెలతో, సకుటుంబ సపరివారం అందరితో సమన్వయం చాలా అవసరం. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, మానవ సంబంధాలుగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఆర్థిక సంబంధాలుగా మార్చడానికి ప్రయత్నం చేశారా, రాబోయే కాలంలో భారీ మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అదే కాకుండా సంతాన స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన పిత్రాజితము, తల్లిదండ్రుల నుంచి మీకు వచ్చేటువంటి స్థిరచరాస్తులు వాటిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఆస్తులు కరిగిపోయే పరిస్థితి ఉంటుంది. రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు కొంచెం ఉన్నాయి. 6వ స్థానంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. దూరావాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. మొదటి సంవత్సరంలోనే అమావాస్య మొదటి పూర్ణిమ రాబోతుంది కనుక ఈ పూర్ణిమ కాల సమయంలో నిప్పుకు, నీటికి, దూరావాయు జల ప్రయాణాలలో ఆటంకాలు చాలా అధికంగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరం. ప్రేమికుల మధ్య నమ్మకం కూడా చాలా గొప్పది అని చెప్పి గమనించాలి. అలాగనే ఏకాదశ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన షేర్లు, క్రయ విక్రయాలు ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని తెప్పించబోతున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గ్రాఫిక్స్, కెమెరా రంగాల్లో ఉండబడిన వారందరూ కూడా ఈ పూర్ణిమ తిథిన తెల్ల జిల్లేడు పుష్పాలను తీసుకుని వచ్చి మహాదేవుడికి అభిషేకం చేసుకోవడం వలన, అలాగనే కూష్మాణ దీపం పెట్టడం వలన, కాళ్ళభైరవ స్వామి స్మరణ వలన సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి.